ఇవాళ నుంచి 3 రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి కుప్పంకు విచ్చేస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు ర్యాలీలతో భారీ బహిరంగ సమావేశాలకు టీడీపీ శ్రేణులు ప్లాన్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలను కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా బహిరంగ సభలు, అలాగే బూత్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్ ఇవాళ నుంచి 3 రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి కుప్పంకు విచ్చేస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు తెలుగు తమ్ముళ్లు. ఇక 3 రోజుల పాటు ర్యాలీలతో భారీ బహిరంగ సమావేశాలకు టీడీపీ శ్రేణులు ప్లాన్ చేశాయి. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలను కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. రైట్ బాబు, కుప్పం టూర్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. మనం చూస్తున్నాం ఆఫ్టర్ బెయిల్ తర్వాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పంకి ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం మినిస్టర్ రోజా కూడా స్పందిస్తున్నారు. కుప్పంలో ఏం అభివృద్ధి జరగలేదు, ఈసారి టీడీపీ అక్కడ కూడా ఓటమి పాలు కావడం అంటూ కూడా వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. సో బాబు కుప్పం టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బెంగళూరుకు చేరుకున్న తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. కుప్పం మున్సిపల్ అభ్యర్థి త్రిలోక్ ఆయన అనారోగ్యంతో ఉండడంతో ఆయన ఇంటికి వెళ్లి అక్కడ బెంగళూరులోనే ఆయన పరామర్శిస్తారు. అలాగే అనంతరం అక్కడే బెంగళూరులో ఉన్న రాయల్ కన్వెన్షన్ సెంటర్ లో కూడా చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే టీడీపీ ఫారం మీటింగ్ లో కూడా బెంగళూరులో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ఆ కార్యక్రమాల అనంతరం బెంగళూరు నుంచి రోడ్డు మార్గం మీద ఆయన కుప్పం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన గుడిపల్లి మండలానికి చేరుకుంటారు. గుడిపల్లి మండలం దగ్గర అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ గుడిపల్లి దగ్గర బహిరంగ సభ వాహనం నుంచే ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకొని అక్కడ 6 నుంచి 8 వరకు కూడా సాయంత్రం అక్కడ R&B గెస్ట్ హౌస్ దగ్గర ఆవరణలో అక్కడ ఏర్పాటు చేసిన అక్కడ శిబిరం దగ్గర టీడీపీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. రాత్రి కుప్పంలోనే బస చేస్తారు. అలాగే రేపు శాంతిపురం మండలంలో ఆయన పర్యటన ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బహిరంగ సభ కూడా ఆయన ఎన్టీఆర్ సర్కిల్ శాంతిపురం దగ్గర ఆయన నిర్వహిస్తారు. అలాగే రేపు 2 బహిరంగ సభలు మధ్యాహ్నం 3 గంటలకు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మరో బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతోంది. అలాగే అనంతరం ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం అవుతుంది. అలాగే జనసేన నాయకులతో కూడా సాయంత్రం 5 గంటలకు కూడా ఆయన పరిచయాలు గాని ఇద్దరితో సమన్వయం సంబంధించి వివిధ అంశాలు గాని ఆయన చర్చిస్తారు. అనంతరం ఎల్లుండి కూడా కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. ఎల్లుండి కూడా 2 చోట్ల బహిరంగ సభలు ఆయన ఉంటాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ కుప్పంలోనే మల్లనూరు దగ్గర ఒక మీటింగు, అలాగే మరో చోట మీటింగ్ కూడా ఉంటుంది. ఈ విధంగా 3 రోజుల పర్యటనలో రోజుకు 2 బహిరంగ సభలు ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. అలాగే విస్తృతంగా పార్టీ నాయకులతో ఆయన చర్చిస్తారు. ఇప్పటికే ఈ పర్యటనకు ముందుగానే ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో కుప్పం ఇన్ఛార్జ్ ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ ని వాళ్ళందరినీ పిలిపించుకొని కూడా కుప్పం టూర్ పైన ప్రత్యేకంగా చంద్రబాబు చర్చించారు. ఎందుకంటే బెయిల్ పైన విడుదలైన తర్వాత తొలిసారిగా కుప్పం చంద్రబాబు వెళ్తుండడంతో అక్కడ భారీ ఏర్పాట్లు అయితే టీడీపీ శ్రేణులు చేస్తున్నారు. కుప్పంలో 1,00,000 మెజారిటీ లక్ష్యంగా చంద్రబాబు గాని టీడీపీ శ్రేణులు గాని వాళ్ళు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో స్వల్పంగా చంద్రబాబుకు మెజారిటీ తగ్గిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా కుప్పంలో 1,00,000 మెజారిటీ వచ్చేలాగా అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నారు శ్రేణులు. దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా ఇప్పటికే రూపొందించుకున్నారు. ఇక చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రతి
చోట కూడా ఆయన ఒక రోజులో 2 బహిరంగ సభలు కనీసం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుప్పం నుంచే ఈ పర్యటనలు అయితే ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా ఆయన పర్యటించి పార్టీ పటిష్టతకు అలాగే వచ్చే ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలపైన కూడా ఆయన నాయకులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇందులో కీలకంగా జనసేన నాయకులతో కూడా చంద్రబాబు ఆయన కూడా సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు అభ్యర్థులు ఎవరెవరు ఉండాలి, ఏ పార్టీకి సంబంధించి ఎవరు ఉండాలి, ఈ అంశాలపైన కూడా చంద్రబాబు నాయకులతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల నాయకుల మార్పులు చేర్పులు కూడా ఆలోచనలు ఉన్న నేపథ్యంలో మొత్తం జిల్లాలో ఉన్న ఆశావాహులు కూడా ఇప్పుడు చంద్రబాబుతో చర్చించి ఎలాగ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న దానిపైన వాళ్ళు కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద చంద్రబాబు 3 రోజుల పర్యటన విజయవంతం చేసే దానికి అన్ని రకాలుగా భారీగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.